Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ చంద్రబాబు వార్నింగ్. ఈసారి ఎవరికంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలకు చంద్రబాబు సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేశారు. మహానాడు సందర్భంగా ఆయన కేడర్ను నిర్లక్ష్యం చేస్తే తాను ఉపేక్షించేది లేదని చెప్పేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, అటువంటి కార్యకర్తలను దూరం చేసుకునే ఎమ్మెల్యేలను తాను పక్కన పెట్టేందుకు వెనకాడబోనని చెప్పి నేతలకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లుంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కూడా చెప్పారు. ఎన్నిక ఏదైనా సరే సీరియస్గా తీసుకుని పనిచేయాలని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహానాడు వేదిక ద్వారా నేతలకు చెప్పినట్లయింది. ఇంకా నేతల్లో మార్పు రాకపోతే వారినే మార్చడానికి తాను వెనకాడనని కూడా హెచ్చరించడం విశేషం. గత కొన్ని నెలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని గ్రహించిన చంద్రబాబు మహానాడు వేదికను ఉపయోగించుకుని స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో అందులో గెలుపు సాధించాలంటే కార్యకర్తల సహకారం అవసరమని గుర్తించారు. ఏమాత్రం కేడర్ పట్ల నిర్లక్ష్యంగా వహించినట్లు తనకు నివేదిక అందినా ఉపేక్షించబోనని చంద్రబాబు తెగేసి చెప్పారు. తమకు నాయకుడు కంటే కార్యకర్త ముఖ్యమని, వారిని విస్మరించిన ఏ స్థాయి నేతనైనా తాను స్పేర్ చేయనని కూడా చంద్రబాబు బలంగా సంకేతాలను పంపారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త నాయకుడేనని, తాను కార్యకర్తలకు ఎంత విలువ భవిష్యత్తులో ఇవ్వనున్నది చెప్పకనే చెప్పారు. నియోజకవర్గ నేతలు తయారు చేసుకోవాల్సింది వారి అనుచరులను కాదని నాయకులను అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొందరు ఎమ్మెల్యేలకు సూటిగానే తగిలినట్లయింది. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ చూపెట్టని శ్రద్ధ మరే పార్టీ చూపెట్టలేదని అన్నారు. పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కూడా తన బాధ్యతని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవకపోతే మీకు దండం పెడతానని కూడా చెప్పి ఎమ్మెల్యేలకు చురకలంటించారు. మొత్తం మీద మహానాడులో మొదటి రోజు చంద్రబాబు ప్రసంగం మొత్తం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం పైన సాగడం విశేషం. మిత్రపక్షాలతో కూడా గౌరవంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు కూటమి భవిష్యత్తులోనూ కలిసి ఉంటుందని చెప్పారు.